దేవుని మహిమ, మానవుని స్థానం. ఒక అద్భుతమైన ప్రసంగం. ప్రియమైన సహోదర, సహోదరీలారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన కీర్తనను ధ్యానించుకుందాం. ఈ కీర్తన దేవుని మహోన్నత శక్తిని, మానవుని స్థానాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో గమనించండి. కీర్తన ప్రారంభంలో కవి ఇలా అంటాడు: దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వాధికారాన్ని సవాలు చేయగలిగినదేదీ ఈ జగత్తులో లేదు. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది సృష్టికర్త యొక్క శక్తికి ఒక నిలువుటద్దం. ఆయన శక్తి ఎంత గొప్పదంటే దాన్ని ఎవరూ సవాలు చేయలేరు. ఈ శక్తిని, మహిమను మనం ఎలా చూడగలం? కవి అంటాడు, చిన్న పిల్లల స్తుతులు బలహీనమైనవిగా కనిపించవచ్చు గాని దేవుని శత్రువులు మౌనంగా ఉండేలా చేయడానికి అవి చాలు. ఈ వాక్యం ఎంత గొప్పదో చూడండి. మన శత్రువులు, అంటే మన ఆధ్యాత్మిక శత్రువులు, దేవుని సేవను అడ్డుకోవడానికి తమ సమస్త బలంతో ప్రయత్నిస్తారు. కాని దేవుడు వాటన్నిటినీ ఓడించడానికి బలహీనంగా కనిపించే వాటిని ఉపయోగిస్తాడు. గ్రీకు పదం డైనమిస్ అంటే శక్తి, పరాక్రమం. దేవుని శక్తి ఈ డైనమిస్ ను మించి ఉంటుంది. ఆయన తన శత్రువుల బలహీనతలను జయించడానికి కేవలం ఒక చిన్న పిల్లల స్తుతులను ఉపయోగించుకుంటాడు. ఈ కీర్తనలో రెండవ భాగం మరింత అద్భుతమైనది. కవి దేవుని సృష్టిని, విశ్వాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. దేవుని శక్తిని, మహత్తును ఆయన సృష్టించిన విశాల విశ్వంలో చూడగలం. ఈ కీర్తన రాసిన కవి, దేవుడు సృష్టించిన ఆకాశాన్ని, చంద్రుడిని, నక్షత్రాలను చూసి హేబ్రీ పదం షమాయిం అంటే ఆకాశం, దీని అర్థం ఎత్తైన ప్రదేశం అని. దేవుని సృష్టి ఎంత గొప్పదో చూసిన తర్వాత ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. సృష్టితో పోల్చి చూస్తే గుర్తింపేలేని మానవునికి సృష్టిలో సాటిలేని ఘనతను ఇచ్చి తన రూపంలో అతణ్ణి సృష్టించడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయానికి. ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేస్తుంది. విశ్వంతో పోలిస్తే మానవుడు ఎంత చిన్నవాడు, ఎంత అల్పమైనవాడు. కాని ఆ గొప్ప దేవుడు మానవుడిని తన సొంత రూపంలో సృష్టించాడు. దీనిని బైబిల్లో ఆదికాండము 1వ అధ్యాయంలో చూడవచ్చు. ఆదంలో దేవుడు మానవుడిని తన రూపంలో సృష్టించాడు అని ఉంది. గ్రీకు భాషలో ఐకాన్ అంటే ప్రతిబింబం, రూపు. దేవుడు మనల్ని తన రూపులో సృష్టించాడు అంటే మనం ఆయన ప్రతిబింబం అని అర్థం. ఆయన స్వభావం, ఆయన లక్షణాలు మనలో ప్రతిఫలించేలా మనల్ని సృష్టించాడు. ఈ కీర్తనలోని మరో కీలకమైన అంశం, మానవుడు జీవిస్తున్న ఈ భౌతిక ప్రపంచాన్ని పాలించే అధికారం దేవుడు అతనికిచ్చాడు. దేవుని రూపంలో మనం చేయబడ్డాం కనుక మనం ఆయన ప్రతినిధులుగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాం. మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. కాని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయానికి ఏమిటంటే, మనం దేవులం కాము, మనం ఆయన ప్రతినిధులం మాత్రమే. మన ప్రథమ కర్తవ్యం ఆయనకు విధేయులై ఉండడం, ఆయన్ని ఆరాధించడం, ఆయనకు మహిమ కలిగించడం. దురదృష్టవశాత్తు పాపం కారణంగా మానవుడు తన కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చలేకపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో దీని గురించి స్పష్టంగా ఉంది. పాపం వలన కలిగిన అవమానం, నిరాశల నుండి మనల్ని విముక్తి చేయడానికి క్రీస్తు వచ్చాడు. ఆయనే మనల్ని లేపి దేవుడు ఉద్దేశించిన మహిమలోకి ప్రవేశపెట్టాడు. ఈ విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించబడింది. మనం దేవుని ప్రతిబింబంగా జీవించాలి. ఆయన మహిమను ఈ ప్రపంచానికి తెలియజేయాలి. మనం బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని వాడుకొని తన మహిమను ప్రకటిస్తాడు. చిన్న పిల్లల స్తుతులు ఎలాగైతే దేవుని శత్రువులను మౌనంగా చేస్తాయో, అలాగే మన బలహీనతలో కూడా దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. ఈ ప్రసంగం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.